కేఏ పాల్ ఏది చేసినా సెన్సేషనే. పాస్టర్ ప్రవీణ్ ఇన్సిడెంట్కి సంబంధించి ఆయన కొద్ది రోజులుగా మాట్లాడుతున్న అంశం ఒక ఎత్తు అయితే, ఆయన ఎప్పటి నుంచో ఆయనలో మారిన ధోరణి ఏంటంటే, మిత్రుడు, నా మిత్రుడికే జరిగిన అనుభవం ఇది మీకు నోటీసులు తీసుకొస్తున్నాను. ఆయన ఒక వీడియోని సదరు ఛానల్లో ప్లే చేయకపోతే, లేదా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడో ఏదైనా ఇష్యూ పైన రెస్పాండ్ అయినప్పుడో దాన్ని మనం టెలికాస్ట్ చేయకపోయినా, రెస్పాండ్ కాకపోయినా ఆయన ఎట్లా ఉంటాయంటే, ఏంటి మాది మీరు వీడియోస్ ప్లే చేయట్లేదు, బైబిల్లో ఒక మాట చెప్పారు మీకు తెలుసా, నిన్ను కాదనుకునే వాళ్ళు, నీకు దూరంగా ఉండేవాళ్ళు, నిన్ను దూరం పెట్టేవాళ్ళు శాపగ్రస్తులు అవుతారని చెప్పారు, శపించమంటావన్న ధోరణిలో మాట్లాడుతున్న తీరు చూస్తే గొప్ప కామెడీ కనిపిస్తోంది. అంటే కేఏ పాల్ ఒక బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఇంటర్వ్యూస్లో యాంకర్స్ని అటాక్ చేస్తారు, లేదంటే ఆయన ఏదైనా ఇష్యూ మీద రెస్పాండ్ అవుతున్నప్పుడు ఆ వీడియో ప్లే కాకపోయినా, లేదంటే ఆయన చెప్పింది మనం మీడియాలో వేయకపోతే మీ చైర్మన్లతో మాట్లాడతానని బెదిరిస్తారు, లేదంటే మీ ఇంటర్వ్యూలకు రాను, ఇక ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇక ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ అని బెదిరిస్తారు. నేను ఆయనతో చేసిన ఒక 4-5 ఇంటర్వ్యూస్లో 2-3 నాకు ఎదురయ్యాయి కూడా. లేటెస్ట్గా ఈ 2 రోజుల్లో జరిగింది. నా ఒక స్నేహితుడికి ఆయన ఒక వీడియో పంపించి ఆ వీడియో ప్లే చేయమని పెట్టారు. పెట్టి ఏమంటాడంటే, నువ్వు వీడియో ప్లే చేయకపోతే బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను దూరం పెట్టేవాళ్ళు శాపగ్రస్తులు అవుతారని, నువ్వు నన్ను దూరం పెడుతున్నావు అని ఇండైరెక్ట్గా నిన్ను శపిస్తానని బెదిరించడం. అయితే ఆ స్నేహితుడు నేను నవ్వుకున్నాం, అది వేరే సంగతి. వాట్ ఈస్ దిస్ బ్లాక్ మెయిలింగ్ కేఏ పాల్ గారు? బ్లాక్ మెయిల్ చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారా? మీరు కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆ ఇష్యూస్ మీద ప్రశ్నించే అధికారం, హక్కు మీడియాకు ఉంది. సమాధానం సరైన రీతిలో చెప్పగలిగితే ఓకే. రెండోది, మీరు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని టెలికాస్ట్ చేయాలి, మీ ఎజెండాను మొత్తం మోయటానికి మా ఛానల్ ఏదో ఉన్నట్టుగా మీరు వ్యవహరించే తీరు మాత్రం తీవ్రంగా గర్హనీయం. మీకు మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు. బ్లాక్మెయిల్ చేయటం, శపిస్తాననటం, వాట్ ఈస్ దిస్? లేదంటే ఇదే చివరి ఇంటర్వ్యూ, మీకు ఇంటర్వ్యూ ఇవ్వను పోండి. ఏం జరుగుతుంది ఇవ్వకపోతే? మాట్లాడకపోతే ఏం జరుగుతుంది? మీరు అట్లా ఎంత మీడియాని అవాయిడ్ చేస్తారు? మీకు ఆ మాత్రం చరిష్మా వచ్చింది మీడియా వల్ల. మీరు చేసే చేష్టలో, అప్పుడప్పుడు మాట్లాడే మాటలో, చేసే కామెడీయో, ఇవన్నీ మీడియా హైలైట్ చేస్తాయి కదా, మీరు హైలైట్ అయ్యారు. కొందరు మా మీడియా వాళ్ళకి కూడా కొందరు కావాలనుకున్నది వేరే సంగతి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి కావాలనుకున్నది వేరే సంగతి. అంటే ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, మీడియా వల్ల మీరు హైలైట్ అవుతున్నప్పుడు మీడియాని మీరు ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తారు? ఒక వీడియో మీరు పెట్టేయమంటే వెంటనే పెట్టేస్తామా? చూసుకోమా దాని సెన్సిటివిటీస్ అవన్నీ? మీ ఎజెండా నడపడానికి ఛానల్స్ ఉన్నాయా? ఖచ్చితంగా మీరు కొన్ని సందర్భాల్లో మాట్లాడిన కొన్ని అర్థవంతమైన అంశాలని మీడియా ఇచ్చింది. కానీ ఈ విధంగా శపించేస్తా, శాపగ్రస్తులు అవుతారు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్?